హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య ఫిర్యాదుపై మాల్వి మల్హోత్రా స్పందించారు. తనకు రాజ్ తరుణ్తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజ్ తరుణ్ తనకు సహనటుడు మాత్రమేనన్నారు. లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, రాజ్ తరుణ్తో నటించిన ప్రతి హీరోయిన్ను లావణ్య అనుమానిస్తోందన్నారు. తనకు మెసేజ్లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వి వాపోయారు. తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి టార్చర్ చేసిందని మండిపడ్డారు. షూటింగ్ తర్వాత 6 నెలలు రాజ్ తరుణ్తో టచ్లో నేనన్న మాల్వి మల్హోత్రా రీసెంట్గా సినిమా ప్రమోషన్ కోసమే మాట్లాడానని తెలిపారు. అనుమానంతో లావణ్య మెసేజ్లు చేస్తోందన్నారు. తనపై లావణ్య అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మాల్వి మల్హోత్రా తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే హీరో రాజ్ తరుణ్ పై నిన్న లావణ్య పెట్టిన కేసు సంబంధించి మాల్వి మల్హోత్రా అయితే స్పందించారు. ముఖ్యంగా తనకు రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె అయితే చెప్తున్నారు. అలాగే రాజ్ తరుణ్ తనకున్న ఏదైతే మాల్వి మల్హోత్రాకి ఒక సహాయ నటుడు మాత్రమే అంటూ, అలాగే లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ కూడా మల్హోత్రా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ కూడా లావణ్య అనుమానిస్తుందని, అలాగే తనకు మెసేజ్లు చేస్తూ అలాగే కాల్స్ చేస్తూ కూడా టార్చర్ చేస్తుందంటూ కూడా మాల్వి మల్హోత్రా చెప్తున్నారు. ముఖ్యంగా మాల్వి మల్హోత్రా తల్లిదండ్రులకు కూడా ఏదైతే ఫోన్ చేసి టార్చర్ చేస్తుందని, అలాగే షూటింగ్ తర్వాత 6 నెలలు రాజ్ తరుణ్తో అసలు టచ్ లోనే లేనంటూ కూడా మాల్వి మల్హోత్రా అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క రీసెంట్ గా ఒక సినిమా ప్రమోషన్ కోసమే ఏదైతే రాజ్ తరుణ్తో మాట్లాడినట్టు ఆమె అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే లావణ్య కూడా ఎప్పుడు అనుమానంతో మెసేజ్లు చేస్తుందంటూ, తనపై అసత్య ప్రచారం చేస్తుందంటూ కూడా లావణ్య మల్హోత్రా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా లావణ్య ఏదైతే తనపై ఫిర్యాదు చేస్తానంటూ కూడా ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న రాజ్ తరుణ్ పై, అలాగే అతని సోదరుడు, అలాగే మాల్వి మల్హోత్రా పై అయితే ఏదైతే లావణ్య కేసు అయితే నమోదు చేశారో, ముఖ్యంగా రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్రా అక్రమ సంబంధం కొనసాగిస్తుందంటూ, అలాగే రాజ్ తరుణ్ తనను ఏదైతే వదిలించుకోవడానికి వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటూ కూడా రాజ్ తరుణ్ పై అయితే కేసు అయితే నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా లావణ్యకి 91 CRPC నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తను పెట్టిన కంప్లైంట్ కి సంబంధించి ప్రూఫ్ సబ్మిట్ చేయాలంటూ కూడా ఏదైతే పోలీసులు లావణ్యకి 91 CRPC నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే లావణ్య కూడా ముఖ్యంగా నోటీసు కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే మాల్వి మల్హోత్రా కూడా ప్రస్తుతం దీనిపై స్పందించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాజ్ తరుణ్ తో నటిస్తున్న ప్రతి హీరోయిన్ కూడా లావణ్య అనుమానిస్తుందని, అలాగే ఈ రకంగానే తనను కూడా టార్చర్ చేస్తుంది, తన తల్లిదండ్రులను కూడా ఫోన్ చేసి టార్చర్ చేస్తుందంటూ కూడా చెప్తుంది. అలాగే ఏదైతే లావణ్య ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటూ తను పెట్టిన కేసు కూడా అబద్ధమే అంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. ప్రస్తుతం తనని టార్చర్ చేస్తున్నందుకు కూడా ఏదైతే లావణ్యపై కేసు నమోదు చేస్తున్నంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. రైట్ కుమార్.